హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అమ్టీ రెసిపీ చూద్దామండి. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ అనమాట. నేతి బొబ్బలతోటి చాలా ఇష్టంగా తింటారు. మీరు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్క బొబ్బడు తినే వాళ్ళు అయితే 4-5 ఖచ్చితంగా తింటారు. సో ఈ రెసిపీ శనగపప్పు కట్టుతో చేస్తామన్నమాట. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా ప్యాన్లోకి ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి. సో ఇప్పుడు దీని కలర్ మారేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా లేదా హై ఫ్లేమ్ పెట్టుకున్నా మనకు కలర్ చేంజ్ అవుతుంది కానీ పచ్చివాసన పోదండి. సో చూసారా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, త్వరగా మాడిపోతాయి అన్నమాట. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. అంటే హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకుందాము. ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా మాడిపోయి టేస్ట్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా చూసారా, ఒక 70% కుక్ అయ్యాయి అనమాట ఆనియన్స్. సో ఈ టైంలో ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. సో టమాటోలు వేసిన వెమ్మటే ఉప్పు, పసుపు, కారం 3 వేసుకోవాలండి. సో కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు బొబ్బట్లు కొంచెం తియ్యగా ఉంటాయి కాబట్టి. సో ఈ రెసిపీకి ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే చాలా రుచిగా ఉంటాయి. కొంచెం ఉప్పు కారం తక్కువైతే అంత రుచి తెలియదు అనమాట. సో కారం ఎంత తింటారో చూసుకొని మ్యాక్సిమంగానే వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత టమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా మెత్తగా అవ్వాలన్నమాట. టమాటోలు లేకుంటే అక్కడక్కడ ఉండిపోతాయి అనమాట. సో అలా అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి, సో అది వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారా, గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. సో చికెన్ మసాలా జస్ట్ మసాలాసే కాబట్టి ఏం కాదు. ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకుందామండి. సో మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, సో ఉడకబెట్టిన పప్పులో నుంచి ఒక 2 గరిటెల పప్పు పక్కన తీసి పెట్టుకున్నాను. సో అలాగే మనము సపరేట్ చేసాం కదా, సో శనగపప్పు నీళ్ళు అవి వేసుకుందామండి. అవి వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అడుగండి మాడే వాసన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. సో కలుపుకొని మనం పక్కన తీసి పెట్టుకున్నాం తెలుసా 2 గరిటెల పప్పు, అవి ఇలా కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది మనకి. సో అందువల్ల ఇలా వేసుకోవడం కంపల్సరీ అనమాట, లేకుంటే మరీ పల్చగా ఉంటుంది. సో ఇలా నలిపి వేసుకోవడం వల్ల చిక్కదనం వచ్చి బాగా రుచిగా ఉంటుందన్నమాట అమ్టీ అనేది. సో ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. జస్ట్ బాయిల్ రావాలన్నమాట. సో లేకుంటే మనకు ఆ శనగపప్పు వాసన అనేది మనకు అమ్టీలో బాగా తెలుస్తుంది రసంలో. సో అందుకని ఇలా మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము. సో చూస్తున్నారు కదా, చక్కగా బాయిల్ అవుతున్నాయి. సో ఇవి ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. సో ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది చెక్ చేసుకుందామండి. 2 ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలండి. ఇవి మనకి అమ్టీ అనేది రుచిగా రావాలంటే ఉప్పు కారం కరెక్ట్ మోతాదులో పడితేనే రుచిగా ఉంటాయి అన్నమాట, లేకుంటే చప్పగా ఉంటాయి. సో ఇక్కడ నాకు కారం కొంచెం తక్కువ అనిపించి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. సో మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. కొంచెం కారమే చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే కొంచెం కారంగా చేసుకుంటేనే మనం తినే బొబ్బట్లకి రుచిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిందండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే అది కానీ పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూసారా, మన అమ్టీ వేడి అమ్టీ రెడీ. బొబ్బట్లతో పాటు తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ బొబ్బట్లు తీపి ఎక్కువ అని 1-2 తినేవాళ్ళు కానీ 4-5 ఖచ్చితంగా తింటారు. ఈ ఉగాదికి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి.